హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే తీసుకొచ్చాను అనమాట. మనకి SSMB29 గ్లోబ్ ట్రోటర్ అనే మూవీ యొక్క అవుట్లైన్ అవుట్లైన్ అనకూడదు, ఈ అమ్మ సౌండ్ లేంగా ఇది ఒక పెద్ద బాధ అయిపోయింది మాకు సౌండ్. ఓకే గైస్, కొంచెం నాయిస్ ఆగినట్టుంది, కంటిన్యూ చేద్దాం. మనకి SSMB లైన్ అయితే వచ్చిందనమాట. స్టోరీ లైన్ అయితే వచ్చిందనమాట. అది లీక్ అయింది. మరి ఎలా లీక్ చేశారు ఏంటనేది మనకు తెలీదు. ఒరే స్టోరీ అవుట్లైన్ అయితే లీక్ అయిందనమాట. ఆ స్టోరీ అవుట్లైన్ అనేది మీకు చెప్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఓకే, నాయిస్ ఆగినట్టుంది. ఏం లే, చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, గ్యాప్స్, వాటిలో నాయిస్ వస్తుంది అనమాట. ఈ పక్కన వాళ్ళ బట్టలు ఉతుకుతున్నారు. ఇక స్టార్ట్ చేద్దాం. SSMB29 గ్లోబ్ ట్రోటర్ నుండి స్టోరీ లైన్ వచ్చిందనమాట. మన హీరో వచ్చేసరికి రుద్ర అనమాట. హీరో పేరు మహేష్ బాబు, యొక్క నేమ్ వచ్చేసరికి రుద్ర. ప్రియాంక చోప్రా అనే ఆమె ఒక పోలీస్ పర్సన్, బట్ మన మహేష్ బాబు గారికి తనని తెలీదు. అట్లనే మన మహేష్ బాబు కూడా ఒక చోట ఉండడు, తిరుగుతూ ఉంటాడు. సో ఆ సంచారి అనే సాంగ్ కూడా దాని నుండే పుట్టడం అయితే జరిగింది. తిరుగుతూ ఉంటాడు కాబట్టి సంచారి అనే అది మరి టైటిల్ సాంగ్ అనుకోవచ్చు మనం. అట్లా వచ్చిందనమాట. విలన్ వచ్చేసరికి మనకి ఇట్లా ఒక ఐటమ్ ఉంటుంది, మహేష్ బాబు దగ్గరే ఉంటుంది ఆ ఐటమ్. సేమ్ అంజీ స్టోరీ లాగే ఉంటుంది. బట్ అంజీ స్టోరీలో కొన్ని పాయింట్స్ని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు, కానీ ఆ స్టోరీ కాదు. ఈ లైన్ అయితే మాత్రం ఇట్లానే ఉంటుంది. ఆ యొక్క ఎలిమెంట్ కోసం హీరోని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, హీరోని హింసించడం జరుగుతుంది. బట్ హీరో అనేది తెలివైనోడు, బట్ కానీ మూర్ఖుడు అనమాట. మూర్ఖంగా ఫైట్ చేస్తాడంట. ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఎట్లా ఉంటుంది హీరోది మన SSMB29 గ్లోబ్ ట్రోటర్లో. హీరో యొక్క క్యారెక్టర్ అనేది తెలివైనోడు, బట్ అది ఎక్కడ వాడాలి ఏంటి అనేది తెలీదు. మూర్ఖుడు అనమాట, ఎప్పుడు మూర్ఖంగానే ప్రవర్తిస్తాడు. సో ఆ తెలివి అవన్నీ అనేది సెకండ్ హాఫ్ నుండి మన మహేష్ బాబు అనేది యూజ్ చేయటం అయితే జరుగుతుందంట. ఇక ప్రియాంక చోప్రాకి సెకండ్ హాఫ్ నుండి మహేష్ బాబుకి హెల్ప్ చేయడానికి చూస్తుందంట. హెల్ప్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇక విలను వీళ్ళంతా కలిసి హీరోని ఇబ్బంది పెడుతుంటే ప్రియాంక చోప్రా అండ్ మహేష్ బాబు కలిసి ఒక వార్ లాంటిది చేసే అవకాశం ఉంది. ఇది స్టోరీ లైన్. బట్ లాస్ట్ క్లైమాక్స్కి ఏమవుతుంది అనేది ఇంకా తెలీదు. బట్ ఇంతవరకు అయితే ఇదనమాట. హీరో ఒంటరోడు, అనాథ అనమాట. అక్కడక్కడ తిరుగుతూ గ్లోబ్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. అండ్ అట్లానే అమెజాన్ అడవులు వాటిలో అక్కడ ఒక ఎలిమెంట్ అనేది దొరుకుతుంది. సో దిస్ ఈజ్ ద స్టోరీ లైన్ అనమాట, SSMB29 గ్లోబ్ ట్రోటర్. మీకు ఈ లైన్ నచ్చింది అనుకుంటే మనకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. నచ్చలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.